నిజంగా దేవుని మీద ఆనుకున్నాడు, నిజంగా దేవుని మీద విశ్వసించిన వాడు టెన్షన్లో, కలవరంలో, భయంలో, ఆందోళన బతకడో. ఏమైనా కానీ ఆయన ఉన్నాళ్ళేబా. అసలు నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు ఉంటారు, మోటోళ్ళు. అసలు వాళ్ళ దగ్గర మామూలు విశ్వాసం ఉండదు. నేను చాలాసార్లు చూశానండి. ఇంతే అంటారు, నేను అన్నట్టు అంటారు వాళ్ళు. ఎట్లా ఈ సమస్య వచ్చింది కదా, నా వస్తే ఏందంట, అవుతే దేవుడే ఉన్నాళ్ళేపా. ఒక మాటలో తేల్చవుతుంది. వస్తే ఏందంట, ఆయన లేడు. పెద్దోళ్ళు మాటలు నేను ఆశ్చర్యం కలిగింది. ఏందంట, ఆయన లేడు. మా నాన్న కూడా అంతే అంటాడు. ఎప్పుడన్నా గుండె చేదురు నేను ఏదైనా సమస్యలను బట్టి ఇలా ఆయన దగ్గర కూర్చొని దుఃఖపడితే, ఎందుకయ్యా ఆశ్చర్యకరుడు మనకు తోడై ఉంటే అంటాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు భయం, ఎందుకు కంగారు, ఎందుకు చింత? ఆయనకి ప్రార్థన చేయండి నాన్న, ప్రార్థన చేయ, రిలాక్స్. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనీనా. నీ పిల్లలకి అన్నం దొరకదంటే ఎటో పక్క నుంచి నువ్వే పంపుతావు. హల్లెలూయా. నీ వైపు చూసే నీ పిల్లలు కడుపు మాడనిస్తావా, వస్తుండనిస్తావా, వస్త్రహీనత రానిస్తావా? అనుభవం కోసం ఒకవేళ ఎప్పుడన్నా అనుమతిస్తావు, కానీ అనుభవ పాఠం అయిపోయిన తర్వాత వద్దన్నా ఇస్తావు గయ్యా. హల్లెలూయా. యేసయ్యా, నువ్వు సర్వాధికారి.